పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న అవే అక్కడ నాన్న నువ్వు రానా కేక్ పెడుతున్నారు రానా నేను ఒక గంట ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయాక లేదు అందరం లేసేసి అవును ఎమ్మెల్యేలకంతా ఒక గ్యాలరీ శాసనసభ్యురాలుగా నన్ను గెలిపించిన నాయకులకు పెద్దలకు అలాగే మండల అధ్యక్షులకు కార్యకర్తలకు మీడియా మిత్రులకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కష్టపడి నా వెంటుండి నన్ను ముందుకు నడిపించి ఈ విజయానికి అందరూ చేవేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఒక యువతగా మహిళగా అవకాశం ఇచ్చి శాసనసభ్యురాలుగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనందరము అనుకున్నట్టే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన అందరికీ చెప్పినట్టే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టారు. దీనివల్ల నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందరూ ఆర్థికంగా నిలబడే అవకాశం దొరుకుతుంది. అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చేశారు. దీనివల్ల మన భూములు అన్నీ మనకే సొంతం, మన పేరు మీదే ఉంటాయి. ఇది ప్రతి ఒక్క రైతుకి ఆయన ఇచ్చిన భరోసా. అలాగే మూడో సంతకం వృద్ధులందరికీ 4000 పెన్షన్ పెంచారు. ఈ 3 నెలలు పెంచిన 1000 రూపాయలు అలాగే ఈ నెల ఇస్తున్న 4000 కలిపి జూలై నెలలో 7000 ఇస్తారు. తర్వాత ప్రతి నెల 4000 పెన్షన్ ప్రతి ఒక్క వృద్ధుడికి అందుతుంది. అలాగే 4వ సంతకం అన్నా క్యాంటీన్ని పునరుద్ధరణ చేస్తున్నారు. దీనివల్ల తక్కువ ఖర్చుతో ప్రతి ఒక్క పేదవాడు నాణ్యమైన భోజనాన్ని చేసే అవకాశం వస్తుంది. ఈ ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే దక్కింది. 4వ సంతకం ఈ అన్నా క్యాంటీన్ దీని మీద పెట్టారు. 5వ సంతకం స్పెషల్ స్కిల్ సెన్సెస్ మీద పెట్టారు. దీనివల్ల ఎందులో అయితే స్కిల్ ఉందో దానికి ట్రైనింగ్ ఇచ్చి అందులో ప్రతి ఒక్కరిని నిలబెట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ఈ 5 సంతకాల వల్ల మన రాష్ట్రం బాగుపడడానికి ముందడుగు వేసింది. అలాగే నన్ను ప్రజలందరూ ఆశీర్వదించి శాసనసభ్యురాలుగా గెలిపించినందుకు ప్రజలందరికీ నేను అండగా ఉంటూ వాళ్ళ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ మన సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధిని అలాగే సంక్షేమ బాటలో నడిపిస్తానని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒక గౌరవ పరిపాలన కొనసాగుతూ ఉంది, ఒక గౌరవ సభ జరుగుతూ ఉంది. ఈ గౌరవ సభలో నేను ఉండేదానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించను. ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాడడం లేదు. ప్రజా సమస్యల్ని తెలుగుదేశం శాసనసభ్యులు లేవనెత్తున్న ఆటంకాలు కల్పిస్తున్నారు, వ్యక్తిగత దోషంలో దిగుతున్నారు, కుటుంబ సభ్యుల్ని తోలనాడుతూ ఉంటారనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఈ గౌరవ సభకు మాత్రం నేను ఉండను, గౌరవ సభలోనే వస్తాను, తిరిగి రాష్ట్ర ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను గౌరవంగా సభకు పంపిస్తే నేను వస్తానని చెప్పి ఆనాడు శబ్దం తీయడం కూడా జరిగింది. మరి దాన్ని పురస్కరించుకొని ఈ రాష్ట్ర ప్రజలు బాధల్ని, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత పడే బాధల్ని, ఈ రాష్ట్రంలో రైతాంగానికి జరిగిన నష్టాన్ని, ఈ రాష్ట్రంలో డిఎస్సి ద్వారా ఎదురు చూస్తున్న ఎంతోమంది నిరుద్యోగ యువకుల కోసం కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా ఆయన ఏ హామీలు ఇచ్చాడో అవన్నీ కూడా నిన్నటి రోజున
ఆయన ముఖ్యమంత్రిగా తన సీట్లో అడుగు పెడతానే, సచివాలయంలో అడుగు పెడతానే 5 పథకాల మీద ఆయన సంతకం పెట్టాడంటే ఆయన ఈ రాష్ట్ర ప్రజల మీద ఎంత ఆయనకి మమకారం ఉందో ఒకసారి ఆలోచించాలని కూడా ఆలోచిస్తాం.